బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ లేదా బర్మా పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దీని యొక్క వాలు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని ప్రభావం వల్ల 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 5వ రోజు 6వ రోజు 7వ రోజు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలలో ఈ రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం